శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి జూన్ 8 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు రేపు సాయంత్రానికి జరగబోయేది తెలిస్తే నిజంగా అంటే మీలాంటి వార్త మీ చెవును పడడం అయితే మీరు ఎలాంటి సూచకంగా కనుగొంటారో తెలుసుకుందాము. అయితే అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క ధనుసు రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబో శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయడం, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగా కాటాటండి. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వాళ్ళు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా కార్యదక్షత కలిగి ఉంటారు. వీరికి ఏదైనా కానీ మొహమాటం కూడా చాలా ఎక్కువని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి అధిపతిగా ఈ బుధుడు ఉండడం వల్ల విందులో జన్మించిన వారు చాలా తెలివిగాను అందంగాను ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా గరిష్ట ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక వీరిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ వ్యవహారైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయబద్ధంగా ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే కొత్త వస్తువులు తయారు చేయడంలో కూడా గొప్ప నిపుణులని చెప్పుకోవచ్చు. చాలా సరదాగా ఉంటారండి. చుట్టుపక్కల వారిని కూడా చాలా సంతోషపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉండటమే కాకుండా ఆకర్షణీయమైనటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు చాలా మంచి వ్యక్తి స్వభావాలను కూడా మనము చెప్పుకోవచ్చు. చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించినటువంటి ఆలోచనలు కూడా వీరు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీరి కష్టాన్ని మాత్రమే వీరు అనుభవించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎవరిపైనా కూడా అసలు డిపెండ్ అవ్వాలని అనేటువంటి ఆలోచన కానీ లేదంటే ఎవరి నుండైనా కానీ ₹1 తీసుకొని వారిని మోసం చేయాలనేటువంటి ఊహ కానీ వీరికి అస్సలు రానే రాదు. ఇక విషయానికి వస్తే ఎవరికైనా కానీ సహాయం చేయాలని అనిపిస్తే మాత్రము తప్పకుండా ముందంజలో ఉంటారనే చెప్పుకోవాలి. ఈ విధంగా వీరి యొక్క మంచి మనస్తత్వానికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే దైవ బలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇతరులను ఏదైనా కానీ వీరి మాట తీరుతో చాలా చక్కగా ఆకర్షించే విధంగా వీరి మాట తీరు వీరి రూపము ఉంటుంది. అయితే ఈ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కొంతమంది మీ పనులను వెనక్కి లాగాలని చెప్పి మిమ్మల్ని డిజపాయింట్ చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ఆ పని పట్ల మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేసేలాగా రేపటి రోజున కొంతమంది పని కట్టుకొని మరి మీ జోలికి రాబోతున్నారు. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండకుండా వాళ్ళకి ఎటువంటి విషయాలు చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు మంచిగా సక్సెస్ అనేది వస్తుంది. ఇక రేపు సాయంత్రంలోపు మీకు కొంతమంది వ్యక్తుల యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు రేపు తెలుసుకుంటారు. ఇదంతా కూడా రేపటి రోజు జరగబోతున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముందు రోజుల్లో ఇంకొంతమంది వ్యక్తులను అయితే మీరు తప్పకుండా దూరం పెట్టాలి. చాలా కాన్సన్ట్రేషన్తో మీ పనులు మీరు చేసుకునేలాగా కొంతమంది వ్యక్తులను పూర్తిగా అవాయిడ్ చేయడానికి తప్పదు. ఎందుకంటే మీరు నా అనుకున్న వారు ఎవరైతే మీ అనుకున్న వారు ఉంటారు కదండి. కొంతమంది వ్యక్తులు మనం ఎంతో నమ్మి ఉంటాం. కాబట్టి అటువంటి వ్యక్తులు మనల్ని వెన్నుపోటు పొడి చేయవరని చెప్పి తెలిస్తే చాలా కురింగిపోతాం. అలాగే ఈ రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం వీరికి ఏంటంటే వీరికి తెలియకుండా వీళ్ళు కొంచెం ఏదైనా కానీ నిరాశగా ఉండిపోవడము, ఒత్తిడికి లోనవటము, మనసేమి ప్రశాంతంగా లేకుండా ఏదో ఒక విధంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సోమర్తనంగా పడుకోవాలని అనిపించడం, పనిచేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మానసిక అశాంతి. ఇది దేనివల్ల వస్తుందంటే నరదిష్టి, నరఘోష అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా నరదృష్టి కోసము మీరు దిష్టి తీసుకుంటూ ఉండండి. నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పు అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో మీరైతే చక్కగా దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీపై ఉన్నటువంటి దిష్టి అంతా కూడా నరదిష్టి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే
మర్చిపోకుండా మీరు ప్రతి శనివారం కూడా మీరు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఉప్పు ఆవాలతో దృష్టి తీసుకోవడము, లేదంటే ఆదివారం నాడు ఎర్ర నీళ్ళను తిప్పి వేసుకోవడము, ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన ఈ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళడము, ఇలా దైవాన్ని మీరు ఎక్కువగా దర్శించుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ భగవంతుడి దగ్గరికి అయ్యేటువంటి పనులు మీరు చేస్తుంటారు అనుకోండి. ఇక మీకు దైవ బలం అనేది బాగా పెరుగుతుందనమాట. కాబట్టి భగవంతుని పాదాలు పట్టుకొని వారు ఎవరు కూడా అన్యాయం అవ్వడం కానీ, మొహం మోసపోవడం కానీ ఎక్కడ కూడా ఇలాంటి దాఖనాలు జరగలేదు. కాబట్టి మీరు దైవానుగ్రహం అనేది పొందారు అంటే జీవితంలో మీకు ఎదురనేది లేకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకైతే సక్సెస్ అనేది మీరు తప్పక చూస్తారు. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి, ఏ నరఘోష కూడా ఏమీ చేయలేవు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, మంచి శుభవార్తలు చాలా ఉన్నాయండి. మీరు వినేటువంటి శుభవార్తలు కూడా అంటే రేపటి రోజున గతంతో పోల్చుకుంటే కొన్ని మంచి విషయాలను, కొన్ని మంచి అనుభవాలను కూడా మీరు రేపటి రోజున చూడబోతారని చెప్పుకోవాలి. ఇంకా రేపు ఉద్యోగపరంగా కానీ, అలాగే వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైనటువంటి అన్ని విషయాలు కూడా కొన్ని మంచి మంచి లాభాలైతే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. రేపు పూర్తిగా మీ పనిలో మీరు చాలా బిజీగా గడపబోతున్నారు. అలా గడుపుతూ ఉన్నా కూడా మంచి సమయాన్ని మీరు కాసేపు కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయబోతున్నారు. మీ మానసికమైనటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక పరంగా మీ మనసును మళ్లించుకొని చక్కగా యోగా లాంటివి కానీ, ఇంట్లో దీపారాధన చేసుకోవడము, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడము, ఉదయం నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా ఏ ఆలయం ఉన్నా సరే ఆలయాన్ని వెళ్ళి సందర్శించుకొని దైవాన్ని దర్శించుకోండి రండి. అంతేకాకుండా మీరు రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలకు అంటే రేపు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు అనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకా ఎవరికైనా అవసరమైన వారికి కూడా ధనం రూపంగా ఎవరో ఒకరికి అవసరాలకు ధనం అయితే ఇస్తారనే చెప్పుకోవాలి. మీ చేతి నిండా కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదండి. చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీ రోజునైతే గడవబోతుంది. ఇక అలాగే రేపటి రోజున మరొక శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. ఎందుకంటే మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసము ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా రోజుల నుండి ఈ రాశి వారు ఎవరైతే అనుకుంటూ ఉంటున్నారో ఆ స్థలం అనేది మీకంటే ఆ స్థలాన్ని మీరు రేపటి రోజున కొనడం కానీ, లేదంటే కట్టినటువంటి ఇంటిని మీరు తీసేసుకోవడం కానీ, గృహ నిర్మాణం చేపేటువంటి పనులు రేపటి రోజున మీరు చేయబోతున్నారని చెప్పుకోవాలి. ఇంటికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ, ఇల్లు కానీ మీరైతే రేపటి రోజున ఏదో ఒక విషయం అయితే చర్చిస్తారు. లేదంటే దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని మీరు అందులో ఏదో ఒకటి మీకు అంతా కూడా శుభమైతే మొత్తం కనిపిస్తుంది. ఇక అలాగే రేపటి రోజున వివాహం కోసము ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా వివాహ యోగం అయితే కలిసి వచ్చేటువంటి భాగ్యం అతి త్వరలోనే మీకైతే కనిపిస్తుంది. ఈ రాశిలో రాసిపెట్టి ఉందండి. కాబట్టి మీరు కనుక కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వారు, మీరు మెచ్చినటువంటి వారు మంచి అర్థానికి మీకు రేపటి రోజున మీరు పొందేటువంటి అవకాశం కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా రేపటి రోజున ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యాన్ని కూడా మీరు తప్పకుండా కాపాడుకోవాలి. కాబట్టి మీ వంతు మీరుగా ఆరోగ్యపరంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అన్నారు. కాబట్టి సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు 4 రోజులు మీ యొక్క ఆరోగ్యం సహకరించకపోతే మీరు చాలా డేలా పడిపోతారు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మీరు మంచి శుభవార్తలను అందుకుంటారు. ఎందుకంటే చాలా సమస్యల నుండి, చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంటే మీకు తెలిసినటువంటి ఎవరైనా గొప్ప డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వడం కానీ, లేదంటే ఎవరి ద్వారా అయినా మీట్ అవ్వడం కానీ, అలా మీకు తెలిసినటువంటి విధానం అయితే కనిపిస్తుంది. దాని ద్వారా మీకు ఉన్నటువంటి అనారోగ్యం నుండి మీరు బయటపడతారు. కాబట్టి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా రేపటి రోజున మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాల విషయానికి వస్తే ఆదివారం కాబట్టి ఎలాగో చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంతేకాకుండా మీ మనసుకు నచ్చినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి భక్తి గీతాలు వినడం కానీ, లేదంటే భక్తికి సంబంధించిన అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను భక్తి కథలు వినడం కానీ, దేవాలయాలకు వెళ్ళి చక్కగా సందర్శించుకోవడం లాంటివి చేయండి. ఎందుకంటే వారం మొత్తం మీద మనకు కొంచెం సమయం దొరికేది ఆదివారమే. కాబట్టి ఆ ఆదివారం నాడు వృధా ప్రసంగాలతోనూ లేదంటే వృధా చర్చలతోనూ ఇలా ముగించకుండా దాన్ని మనం ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవడం వల్ల కూడా దైవానుగ్రహం అనేది తప్పకుండా మనకైతే కలుగుతుంది. అలాగే ఈ విధంగా అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మీకు యోగకాలంగా మంచిగా మీరు అనుకూలంగా
సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు చక్కగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. బుధవారం నాడు గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే ఎవరికైనా కానీ ఒక బ్రాహ్మణుడికి ఒక కుండతో నీటితో నింపినటువంటి కుండను దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు ఎటువంటి దోషాలున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే గుడిలో వెంకటేశ్వర స్వామి వారికి యొక్క ఆలయంలో పెసలను కానీ లేదంటే నువ్వులను కానీ ఇలాంటివి దానంగా ఇవ్వటం వల్ల కూడా మీపై ఉన్నటువంటి గ్రహ దోషాలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయని తెలుసుకోవచ్చు. ఇంకేదైనా సమస్యలు ఉంటే కానీ అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఈ విధంగా మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే అంటే కొంతమంది ఏంటంటే ఏముంది అన్నట్లుగా అనుకుంటారు. కానీ మనం చేసేటువంటి ఒక చిన్న పరిహారం అనేది అప్పటికప్పుడు అది మనకు ప్రభావితం చేయకపోయినా కానీ ఏదో ఒక సమయంలో అయితే మనకు అది యూజ్ఫుల్గా అయితే ఉంటుందండి. మనం చేసేటువంటి పని ఏది కూడా అది యూసెస్గా అయితే ఏది ఉండదు. మనకు ఏదో ఒక విధంగా అయితే యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. కాబట్టి పరిహార శాస్త్ర ప్రకారంగా అన్ని పరిహారాలు చెప్పుకున్నారు కాబట్టి మనకు సంబంధించినటువంటి మన యొక్క హిందూ శాస్త్రం ప్రకారంగా సంబంధించినటువంటి పరిహారాలను మనం తప్పకుండా చేసుకోవచ్చు. మరి తెలుసా కాబట్టి ధనుసు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.